దేశ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో దేశాల నాయకులు ఎంతో మంది స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. అటువంటి మహాత్మా గాంధీ గారి మీద నేడు సోషల్ మీడియాలో అనేక రకాలైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు జనాలు. గాంధీ గారి త్యాగాలను, గాంధీ గారు దేశం కోసిన త్యాగాలను విస్మరించి వారిని తక్కువ చేసి వారిని కించపరిచేటట్లు వారి ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఈ కాలంలో ఎవరైనా ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా, నిరాధార ఆరోపణలు చేసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వ్యాఖ్యానాలకు పూనుకునే వారిని ఈరోజు మేము హెచ్చరించదలుచుకున్నాం. గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు అది మనసులో ఉంచుకోవాలి, అది గ్రహించాలి. ఎవరైనా సరే గాంధీ గారికి వ్యతిరేకంగా, నెహ్రూ గారికి వ్యతిరేకంగా ఎటువంటి నిరాధార వ్యాఖ్యానాలు చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ సేవాదళం తిప్పికొడుతుంది. వారిని చట్ట ప్రకారం శిక్షించేలా మేము చర్యలు తీసుకుంటాం. మహాన్ నేత అహింసల్ మార్గంగా నడిచింది కాబట్టి అతను గొప్ప మహాన్ నేత, మీ అందరికి మార్గదర్శకం. ఎందుకంటే ఇవాళ అతను అహింసతో నడవనట్లయితే అనేక మంది యొక్క ప్రాణాలు వెళ్ళుండేది. మనకి సమరయోధులు అయినటువంటి సుభాష్ చంద్రబోస్, గాంధీ, చాచా నెహ్రూ వీళ్ళెంతో త్యాగధనులు. మన దేశం కోసం ప్రాణాన్ని వదిలి సైతం మన అందరికి ఇవాళ స్వేచ్ఛనిచ్చారు. ఇవాళ మనకి స్వేచ్ఛ ఇవ్వనట్లయితే మనం ఇంకా బ్రిటిష్ పరిపాలనలో మన అరాచక పాలన మరియు హింసకి గురవుతుండే వాళ్ళం. కాబట్టి ఆ గొప్ప నేత అహింస మార్గంలో సత్యంగా, న్యాయంగా నడిచి ఇవాళ మనకి స్వాతంత్ర సమర యోధుడిగా నిలిచాడు జాతిపిత గాంధీజీ. అందుకే అతనికి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం జరుపుకునేది గాంధీ జయంతి పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఇవాళ మనకి స్వాతంత్రం యొక్క పండుగలు, మనకి నేషనల్ ఏదైతే మనకు ఉన్నాయో జాతీయ పండుగలు మనకి 3 ఉంటాయి. అవి ఏదైతే ఉందో అందులో ఒకటి గాంధీ జయంతి, ఒకటి రెండవది ఇండిపెండెంట్ స్వతంత్ర దినోత్సవం, మరొకటి గణతంత్ర దినోత్సవం. ఈ 3 జాతీయ పండుగలు జాతీయ పండుగలు అనే లోపలికి వస్తున్నాయి. సో మనకి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ యొక్క ఆశయంతో, అతని యొక్క ఏదైతే భావజాలం ఉన్నదో, అతని సత్మార్గంలో ఎలాగైతే నడిచినారో మన భారత ప్రజలు, అలాగే యువకులు ఏదైతే ఇప్పుడు కాబోయే దేశానికి ప్రయోజకులు ఎవరైతే ఉన్నారో, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఏదైతే మనం మాట్లాడుకుంటామో, ప్రతి ఒక్క పిల్లలు అందరూ న్యాయ మార్గంలో సత్ప్రవర్తనతో మంచిగా వెలిగి మన దేశ ప్రయోగాలుగా కావాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. హ్యాపీ గాంధీ జయంతి.